హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. 'డ్రాగన్' మూవీ గ్లిమ్స్ గురించి ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను. మెయిన్‌గా నా ఒపీనియన్ ఏమిటో, అలాగే నాకు అనిపించిన కొన్ని ఇంట్రెస్టింగ్ పాయింట్స్ గురించి డిస్కస్ చేస్తాను. సో, ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు ప్రీవియస్‌గా ఒక వీడియోలో 'ప్రశాంత్ నీల్' మూవీ నుంచి మనం ఏమేమైతే ఎక్స్‌పెక్ట్ చేస్తామని చెప్పానో అవన్నీ కూడా ఈ మూవీలో ఉంటాయని అనిపించింది గ్లిమ్స్ చూసాక. పైన ఐ కార్డ్స్‌లో ఆ ప్రీవియస్ మూవీ వీడియోని పిన్ చేసి పెట్టాను. ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియో చూడండి. సో, ఇటువంటి మూవీ రిలేటెడ్ వీడియోస్ కోసం, అలాగే న్యూ మూవీస్ రివ్యూస్ కోసం మన ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్‌లో పెట్టుకోండి. ముందుగా డిస్కస్ చేయబోయే పాయింట్ వచ్చేసి ద వరల్డ్స్ అండ్ ద క్యారెక్టర్స్. 'ప్రశాంత్ నీల్' సినిమా అంటే ఖచ్చితంగా ఏదో కొత్త వరల్డ్ అనేది ఉంటుంది మూవీలో. కానీ ఈ మూవీలో ఒకటి కాదు 2 వరల్డ్స్ ఉన్నాయి. ఒకటి ఆఫ్ఘనిస్తాన్ ట్రేడింగ్ కంపెనీ అయితే, ఇంకోటి గోల్డెన్ ట్రయాంగిల్ కంపెనీ. ఈ గ్లిమ్స్‌లో ఆఫ్ఘనిస్తాన్ కంపెనీ గురించి చూపించారు. అక్కడ ఉన్న కంపెనీ హెడ్, డిస్ట్రిబ్యూటర్స్, అకౌంటెంట్‌ని టోటల్‌గా హై లెవెల్ పొజిషన్ నుంచి లో లెవెల్ పొజిషన్ వరకు ఉన్న వాళ్ళందరినీ చూపించారు. అయితే 'సలార్‌లో' చేసిన మిస్టేక్ ఈ మూవీలో చేయకూడదని ఫిక్స్ అయినట్టున్నారు. ఎందుకంటే 'సలార్' ఫస్ట్ టైమ్ మూవీ చూసినప్పుడు ఆడియన్స్ చాలా కన్‌ఫ్యూజ్ అయ్యారు, చాలా క్యారెక్టర్స్ ఉండడంతో. అందుకే 'ప్రశాంత్ నీల్' ఈ గ్లిమ్స్‌లో మూవీ ఎలా ఉండబోతుందో, అలాగే మూవీలో ఉన్న వరల్డ్‌ని, క్యారెక్టర్స్‌ని మనకి ఇంట్రొడ్యూస్ చేశారు. అయితే ఇది కాయిన్‌కి ఒక సైడ్ మాత్రమే. ఎందుకంటే గోల్డెన్ ట్రేడింగ్ కంపెనీ గురించి ఏమీ చూపించలేదు. మన ఎన్టీఆర్ అన్న ఆఫ్ఘనిస్తాన్ ట్రేడింగ్ కంపెనీలో అసైన్ చీఫ్ అని చూపించారు. కానీ ఈ షార్ట్ చూస్తుంటే మాత్రం కొన్ని డౌట్స్ అయితే వస్తున్నాయి. ఈ మూవీ స్టోరీ ఎలా ఉండబోతుందని. ఇక అదే నెక్స్ట్ పాయింటు. వాట్ ఈజ్ స్టోరీ? గ్లిమ్స్ వచ్చినప్పటి నుంచి సోషల్ మీడియాలో ఒక థియరీ బాగా సర్క్యులేట్ అవుతుంది. ఎన్టీఆర్ అనే డ్యూయల్ రోల్ అని. ఒక క్యారెక్టర్ లోగన్ అయితే, మరో క్యారెక్టర్ డ్రాగన్ అని. ఇక ఇదే కాదు, ఇంకొక థియరీ కూడా ఉంది. అండ్ ఎన్టీఆర్ అనే స్పై అని. ఈ థియరీ అయితే నిజమయ్యే ఛాన్స్ అయితే ఉంది. ఎందుకంటే ఈ షాట్‌లో తన వాళ్ళని తనే చంపుతున్నట్టు ఉంది. అయితే ఈ మూవీ స్టోరీ మనం గెస్ చేయాలంటే ముందుగా మనకి ఈ మూవీ యొక్క కోర్ ఎమోషన్ ఏంటో తెలియాలి. అదే నెక్స్ట్ పాయింటు. వాట్ ఈజ్ మేబీ ద కోర్ ఎమోషన్? 'కేజీఎఫ్' మూవీలో రాకీ అదంతా చేసేది వాళ్ళ అమ్మ కోసం. 'సలార్' మూవీలో ఫ్రెండ్ కోసం. మన హీరో క్యారెక్టర్‌ని కనెక్ట్ అయ్యేలాగా ఏదో ఒక ఎమోషనల్ పాయింట్ అనేది ఉంటుంది 'ప్రశాంత్ నీల్' మూవీస్‌లో. అప్పుడే హీరో మోటివ్ ఏంటనేది క్లారిటీగా అర్థమవుతుంది మనకి. ఆ హీరో జర్నీకి రూట్ చేస్తాం. ఈ గ్లిమ్స్‌లో హీరో మోటివ్ ఏంటో అర్థం కాలేదు కానీ క్యారెక్టరైజేషన్ ఎలా ఉండబోతుందో అర్థమైంది. మరి మీరు ఈ 2 పాయింట్స్ గురించి ఏమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఇక నెక్స్ట్ ఫైనల్ పాయింట్ వచ్చేసి ఇట్స్ గోయింగ్ టు బి బిగ్గర్ దాన్ 'కేజీఎఫ్' అండ్ 'సలార్'. ఈ విషయంలో మాత్రం ఏ డౌటు లేదు. ఈ మూవీ ప్రీవియస్ మూవీస్‌ని మించి ఉండబోతుందని. గ్లిమ్స్‌లోనే ఈ రేంజ్‌లో ఉందంటే ఇక మూవీలో ఎలా ఉండబోతుందనేది మనం ఊహించుకోవడం కూడా కష్టమే. 'కేజీఎఫ్', 'సలార్‌లో' స్టోరీ అంతా ఇండియాలోనే ఉంటుంది. కానీ ఈసారి కంట్రీస్ మధ్య ఉండబోతుంది స్టోరీ మొత్తం. మరి చూద్దాం ఎలా ఉండబోతుందో ఈ సినిమా. గ్లిమ్స్‌పై నా ఒపీనియన్ చెప్పాలంటే మాత్రం నాకైతే బాగా నచ్చింది. ఇంకా ఎక్సైట్‌మెంట్ పెంచింది. అలాగే క్యూరియాసిటీ పెరిగింది మూవీ ఎలా ఉండబోతుందా అని. కానీ ఎన్టీఆర్ అన్న ఈ లుక్ మాత్రం కొద్దిగా రిపిటేటివ్‌గా అనిపించింది. ఈ లుక్‌లో ఎన్టీఆర్ అన్న బాగున్నాడు కానీ, ఆల్రెడీ 'సలార్' మూవీలో ప్రభాస్‌ని ఈ లుక్‌లోనే చూసేసాం. అందుకేనేమో మరి ఈ లుక్ నాకు రొటీన్‌గా అనిపించింది. అంత ఎక్సైట్ చేయలేదు ఈ లుక్కు. సో, ఫైనల్లీ ఈ గ్లిమ్స్ మీద మీ ఒపీనియన్ ఏంటో, అలాగే డిస్కస్ చేసిన పాయింట్స్ గురించి మీరేమనుకుంటారో కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. సో, ఫైనల్లీ ఇటువంటి మూవీ రిలేటెడ్ వీడియోస్ కోసం, అలాగే న్యూ మూవీస్ రివ్యూస్ కోసం మన ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్‌లో పెట్టుకోండి. సో, ఫైనల్‌గా థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.